ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ కేవలం అల్లు అర్జున్ తప్పని మాత్రమే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం అంతా చూసుకోవాల్సింది పోలీసులు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తేనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోవాల్సింది పోలీసులు. ఇవాళ అక్కడ అల్లు అర్జునే కాదు, సెలబ్రిటీ ఇచ్చినప్పుడు ప్రజలు విపరీతంగా వస్తారు. దాన్ని ఏ రకంగా పోలీసు ఎంతమంది పోలీసులు తీసుకురావాలి, ఏ రకంగా క్యూ వాళ్ళకి ఇప్పి చాలా ముందుకు ఉండాల్సింది పోలీసులు. మేము అల్లు అర్జున్ వెంటే వినుంటే చనిపోయింది అన్నాడు, నిర్లక్ష్యం చేశాడంటే అల్లు అర్జున్ అదే అదే ఒక సామాన్యుడు అట్లా చేస్తే పోలీసులు ఊరుకుంటారా? సామాన్యులకు ఒక నీతి, ఒక న్యాయము, అల్లు అర్జున్కి ఒక న్యాయం ఉంటుందా? ఉండదు కదా. సామాన్యులు ఇప్పుడు ఒకవేళ ఒక సామాన్యుడు అక్కడ చంపేసిండు అనుకోండి ఎవరినన్నా, అది నేరం కాదా? లేదా ఆ సామాన్యుల వల్ల ఎవరైనా చనిపోయిన అనుకోండి, మరి అట్లాంటి నేరస్తుని ఇక్కడ పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే, మేము అక్కడ అనుమతించలేదు, రావద్దని చెప్పాము. అక్కడ తొక్కిసలాట జరిగేందుకు అవకాశం ఉంటుంది, ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది, క్రౌడ్ ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది, కాబట్టి రావద్దని చెప్పినా వారు వచ్చారు. ఇక్కడ అల్లు అర్జున్ అనే వ్యక్తి రాకపోతే ఇదంతా జరగదు, ఎవరు అంత ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది, అంత తొక్కిసలాట జరిగేందుకు అవకాశం ఉండదు కదా అనేది పోలీసులు చెప్తున్న మాట. అంటే చాలా క్లియర్గా దానికి సంబంధించిన విజువల్స్ను కూడా వారు విడుదల చేశారు. కాదు, అల్లు అర్జున్ పోలీసుల అనుమతి లేకుండానే వచ్చాడా అక్కడికి? అదే పోలీసులు చెప్తున్న మాట, అదే చెప్తున్నారు. ఇప్పుడు వారి దగ్గర ఆధారాలతో సహా వారు అడిగితే మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు. అవునండి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అల్లు అర్జున్ వచ్చాడు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఆయన లోపలికి పోయేటప్పుడు డోర్లు ఆయన పైకి వెళ్ళినప్పుడు కింద డోర్లు పెట్టాయని చెప్పాడు. చెప్పినప్పుడు పోలీసులు పోయేటప్పుడు అల్లు అర్జున్ వచ్చిన క్రౌడ్ జన మరి ఫోర్స్ అంటే అనుమతి లేకపోయినా రావడానికి మీరు సమర్థిస్తారా సార్? నేను సమర్థించాను, దాన్ని సమర్థించాను. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ఆయన తప్పు. ఇప్పుడు మీరు అల్లు అర్జున్ ఆయనటైనా ఒక సామాన్యుడిగా కూడా వచ్చింది అనుకుందాము, లేదంటే ఒక సెలబ్రిటీ అనుమతి లేకుండా వచ్చింది అనుకుందాం. ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? ఎందుకు లోపల తీసుకుపోయి అల్లు అర్జున్ ని వితౌట్ పోలీస్ పర్మిషన్ లేకుండా ఏం లేకుండా వచ్చిన తీసుకుపోయి లోపల ఎందుకు పడేయలేదు? మళ్ళీ ఇంటికి పోయేదాకా ఎందుకు అనుమతించారు? ఎందుకు మీరు సైలెంట్ గా అవ్వకున్నారు ఆయన విషయంలో? పోలీసుల తప్పు కదా అది? పోలీసులకి అన్ని ఇప్పుడు ఒక సామాన్యుని మీద ఎంతైనా ఇష్టం ఉన్నట్టు జులుము ప్రదర్శించే పోలీసులు అల్లు అర్జున్ మీద ఎందుకు ప్రదర్శించలేదు? ఒక మనిషి చచ్చిపోయిండు, నీ సినిమా చూడడానికి వచ్చినప్పుడు నీ అభిమాని చనిపోయిందని చెప్పినా రానప్పుడు గుంజుకొని లోపల తీసుకుపోయి లోపలేసే అధికారం పోలీసులకు లేదా? అల్లు అర్జున్ గుంజుకపోయి లోపలేసే అధికారం? అందుకనే కదా అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. ఏం తీసుకుపోయారు? ఎప్పుడు తీసుకుపోయారు? మనుషులు చచ్చిపోయాక తీసుకుపోయారు. అసలు అనుమతి లేని లోపలికి ఎందుకు పోరిచ్చారండి వీళ్ళు పోలీసులు? మా అనుమతి లేకుండా వచ్చిండని చెప్పినప్పుడు లోపలికి ఎందుకు పోరిచ్చారు? అక్కడి నుంచి అలా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోవాల్సి ఉంటది కదా. ఎందుకంటే ల్యాండ్ సమస్య వస్తుంది మీ వల్ల. ఇంకోటి ఆయన వారంతా అక్కడ చాలా ఇరుకుగా ఉండే ప్రదేశంలో ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క కారులో, కుటుంబ సభ్యులందరూ కూడా 3-4 కారులో వచ్చారు. ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. అవును సార్, నేను ఏమంటున్నానంటే అసలు అల్లు అర్జున్ ఎందుకు అనుమతి ఇచ్చినట్టున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులను గాని ఆయనను గాని లోపలికి ఎంత అనుమతి ఇచ్చారు? అనుమతి లేకుండా. అనుమతి లేదండి, అక్కడ బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేశారని కదా చెప్తున్నారు. అనుమతి లేదు. ఎవరండి? పోలీసుల దగ్గర బౌన్సర్లు ఏం పని చేస్తారండి? నాకు అర్థం కాలేదు. మీరు ఒకటి బౌన్సర్లు ఏం పని చేస్తారు? ఆయన వచ్చారు థియేటర్, అందుకనే కదా థియేటర్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకుంది. థియేటర్ యాజమాన్యం గేట్లు తెరిపించారు, ఆయన వచ్చారు, లోపలికి వెళ్ళిపోయారు. పోలీసులు ఎంతమంది ఉన్నారు అక్కడ? రారనే అనుకున్నారు. సడన్ గా ఆయన రావడం, అక్కడ నుంచి ర్యాలీ తీసుకుంటూ రావడం, లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నారు. తొక్కిసలాట జరిగింది, చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదని చెప్తున్నారు. ఇక్కడ తొక్కిసలాట జరిగింది, మహిళ చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ నాకేం సంబంధం లేనట్టుగా సినిమా చూసుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత చర్యలు ఉంటాయని చెప్పిన తర్వాత ఆయన్ని బయటికి తీసుకొని వెళ్ళిపోయామంటూ వారు ఏం జరిగిందో మొత్తం పిన్ టు పిన్ వీడియోతో సహా పెడుతున్నారు పోలీసులు.
వీడియోలు పెట్టినంత మాత్రాన ఏముంది? ఇప్పుడు నేను ఏమంటానంటే అసలు అల్లు అర్జున్ అనుమతి లేకుండా లోపలికి ఎందుకు పోనిచ్చారు అంటున్నాను నేను. అక్కడ పోలీసులు ఉన్నారు అప్పుడు పోలీసులు ఉన్నారు, వాళ్ళు పోయేటప్పుడు పోలీసులు ఉన్నారు అక్కడనే. మన వీడియోలో కనపడుతుంది కదా పోలీసులు అక్కడే ఉన్న సంగతి. అల్లు అర్జున్ లోపలికి పోయినప్పుడు పోలీసులు అక్కడ ఉన్నారు. ఉమ్. ఎట్లా లోపలికి పోనిచ్చారు? పోలీసులు అనుమతి లేకుండా ఎట్లా సంజయ్ గారు, పోనిచ్చారు లోపలికి? సంజయ్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఆ సెలబ్రిటీ ఇప్పుడు గాలి వినోద్ గారు కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు చెప్పండి. ఒకటండి